పాతపట్నం మండలం అచ్యుతాపురంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేస్తూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకించి జగనన్నకు అండగా నిలుద్దామంటూ రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. పాతపట్నం పంచాయతీ అచ్యుతాపురంలో గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థి వైద్య విద్య పొందేందుకు గాను అదేవిధంగా నిరుపేద కుటుంబాలు వైద్యం పొందేందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఎంతో అవసరమని, ఇటువంటి వాటిని ప్రైవేటీకరణ చేయడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరంగా భావించాలని అన్నారు. అచ్యుతాపురంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిచే అభిప్రాయ సేకరణ చేసి సంతకాలు నిర్వహించారు. మెడికల్ కాలేజ్ అన్నింటి ప్రైవేటీకరణ చేస్తారు. అంటే మనకి ఏ సేవలు అందవు. మన పిల్లలు అంటే పేదవాళ్ళ పిల్లలు మన మెడిసిన్ చాలా కష్టం. అందరికి విద్య, అందరికి వైద్యం, అందరికి విద్య, అందరికి వైద్యం, అందరికి విద్య, అందరికి వైద్యం. జై జగన్, జై జగన్, రెడ్డి శాంతం గారి నాయకత్వం, రెడ్డి శాంతం గారి నాయకత్వం, రెడ్డి శాంతం గారి నాయకత్వం. వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ. వ్యాపారం, మద్యం వ్యాపారం, ఆయన బిజినెస్ లో ప్రజా సంక్షేమం కోసం మాట్లాడడం కానీ, ఆడబిడ్డల తరపు చేయడం కోసం మాట్లాడడం కానీ, ఆడబిడ్డల ఆర్థిక పరిస్థితుల్లో వాటికి ప్రభుత్వం ద్వారా ఏమందించాలని ఇచ్చారా తల్లి? మరి ఇచ్చారా? ఇచ్చారా? నిరుద్యోగులు ప్రతి ఇంటికి 3,000 అన్నారు, ఇచ్చారా? మరి 400 ఎమ్మెల్యేగా ఆయన ఒక్క మాట అయినా ఆడగలుగుతున్నాడా? ఒక్క కుటుంబానికైనా భరోసా ఇవ్వగలుగుతున్నాడా? ఇంటికి ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యే చేశారా లేదా? ఎవరికైనా చూపించారా? ఈ పార్టీ ఆ పార్టీ అన్నారా? చేయూత, భరోసా, సున్నావతి పథకం, అమ్మఒడి, ప్రతిదీ ఆడబిడ్డ, రైతు భరోసా అన్ని ఇచ్చారు. ఈరోజు రైతు భరోసా లేక రైతు సంవత్సరాలు ఆడుకుంటున్నారు. వెనకాల